ఏపీలో కొత్తగా 11 మందికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కేబినెట్ భేటీ అనంతరం 11 మంది పేర్లను ఖరారు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. నారా లోకేష్, సుజయ కృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, చాంద్ బాషా, కళా వెంకట్రావు, జవహర్, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియలకు కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. రేపు ఉదయం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ మంత్రివర్గంలో అనేక మార్పులు, చేర్పులు, విడతల వారీగా చర్చల అనంతరం కొత్తగా 11 మందికి మంత్రి పదవులు ఖరారు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేబినెట్ భేటీ అనంతరం 11 మంది పేర్లను కూడా ఖరారు చేశారు. వారెవరు అనేది మనం ఒకసారి చూద్దాం. ఎక్కడి నుండి మంత్రులుగా వాళ్ళకి అవకాశం కల్పించారు సీఎం అనేది ఒకసారి మనం చూసినట్లయితే, విజయనగరం నుండి సుజయ కృష్ణ రంగారావు, నెల్లూరు నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు అమర్నాథ్ రెడ్డి, నారా లోకేష్, కడప ఆదినారాయణ రెడ్డి, అనంతపురం కాల్వ శ్రీనివాసులు, చాంద్ బాషా, కర్నూలు నుండి అఖిలప్రియ, పశ్చిమ గోదావరి నుండి జవహర్, గుంటూరు నుండి నక్కా ఆనందబాబు, శ్రీకాకుళం నుండి కళా వెంకట్రావు, మొత్తం 11 మందికి కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. మనం ముందుగా ఊహించినట్లుగానే కర్నూలు నుండి అఖిలప్రియకు మంత్రిగా అవకాశం దక్కింది. అలాగే చిత్తూరు నుండి నారా లోకేష్ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. మొత్తం 11 మంది కొత్త వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కసరత్తు పూర్తయింది. అలాగే లిస్టు కూడా సిద్ధమైంది. గవర్నర్కు పంపించబోతున్నారు. అలాగే రేపు ఉదయం 9:22 వెలగపూడిలో సచివాలయ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మరో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్కు ముందుగా అనుకున్నట్టుగానే చిత్తూరు నుండి ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. అయితే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో కొత్తగా 11 మందికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కేబినెట్ భేటీ అనంతరం 11 మంది పేర్లను ఖరారు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. నారా లోకేష్, సుజయ కృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, చాంద్ బాషా, కళా వెంకట్రావు, జవహర్, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియలకు కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. రేపు ఉదయం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెల్లూరు నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూద్దాం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో చోటు సంపాదించారు. మీరు చెప్పండి, రేపటి నుంచి మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం ఎలా అనిపిస్తుందండి మీకు? సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రాష్ట్రం, జిల్లా ప్రజలకు సేవ చేసే మహద్భాగ్యం కలిగింది. నేను అపోజిషన్లో ఉన్న ప్రజల సమస్యల మీద పోరాడుతూనే వచ్చాను. నేను పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో కూడా పనిచేసినాను. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో పనిచేశాను. థర్డ్ జనరేషన్ లోకేష్ బాబు గారితో కూడా కలిసి పనిచేస్తున్నాను. ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే మహద్భాగ్యం డైరెక్ట్గా గవర్నమెంట్లో భాగస్వామిగా నన్ను చేశారు చంద్రబాబు నాయుడు గారు. మా ఫాదర్ 35 years బ్యాక్ చనిపోయినారు. మా మేనమావ నలుపురెడ్డి శ్రీనివాసుడు గారు 25 years బ్యాక్ చనిపోయినారు. ఇప్పుడు తండ్రి అయినా తల్లి అయినా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని మా కష్టకాల గురించి ఆలోచిస్తూ రాజకీయంగా ఈ స్థాయికి ఆయన తీసుకొచ్చినాడు. మేము రుణపడి ఉంటాం. ప్రతిపక్షం మీద ఎక్కువ కౌంటర్ అటాక్ దిగుతున్నారు నేపథ్యంలో అదేం లేదు. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ రోజు సారా వ్యతిరేక ఉద్యమము, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు. సారా వ్యతిరేక ఉద్యమం, కాలుష్య వ్యతిరేక పోరాటం, సోమశిల జిల్లాల తరలింపు, కండలేరు జిల్లాలో తరలింపు, వీటన్నిటి మీద సమైక్యాంధ్ర ఉద్యమము, అనేక ఉద్యమాల్లో పనిచేసాము, పార్టీ కోసం పనిచేసాము. వీటన్నిటిని అంటే ప్రతిపక్షము తప్పులు చేసినప్పుడు ఆ నాయకులు
వాళ్ళ మీద ఛార్జెస్ ఉన్నప్పుడు వాటి మీద నేను అంటే తిరిగి మళ్ళీ మా నాయకుల మీద మాట్లాడితే ఒక క్షణం కూడా నేను స్పేర్ చేయను. చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా ఒక మాట అన్నా, తెలుగుదేశం మీద ఎవరైనా మాట్లాడినా నేను స్పాంటేనియస్గా కౌంటర్ చేస్తాను. అది కూడా ఒక నా పార్ట్ ఆఫ్ మై పొలిటికల్ లైఫ్. ఇప్పుడు ప్రజలకు కానీ పార్టీకి కానీ ఏ విధమైన సేవలు చేయబోతున్నారు? నేను నిరంతరం దాంట్లోనే ఉంటాను. నేను పుట్టినప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి పాలిటిక్స్లో, డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నాము. మళ్ళీ వాళ్ళకి నేను సెల్ఫ్లెస్గా, నిస్వార్థంగా వాళ్ళ కోసం నేను ఏ త్యాగాలకైనా సిద్ధం. చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే నిస్వార్థంగా ప్రజలకు కానీ పార్టీకి కానీ సేవ చేస్తానని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో నుంచి 3 తరాల్లో టీడీపీ నాయకత్వంలో తాను పనిచేశారని, ఈసారి అవకాశం రావడం తాను చాలా ఆనందంగా భావిస్తున్నానని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణ, కిరణ్ టీవీ, నేను విజయవాడ నుండి. ఏపీలో కొత్తగా 11 మందికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కేబినెట్ భేటీ అనంతరం 11 మంది పేర్లను ఖరారు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నారా లోకేష్, సుజయ్ కృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, చాంద్ బాషా, కళ వెంకట్రావు, జవహర్, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియకు కేబినెట్ బెర్తలు కన్ఫర్మ్ అయ్యాయి. రేపు ఉదయం 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కసరత్తు పూర్తయిన వెంటనే ఏదైతే ఈ లిస్టు ఉందో గవర్నర్కు పంపించబోతున్నారు. రేపు ఉదయం 9:22 వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.